నగరపాలక సంస్థ పరిధిలోని 44వ డివిజన్లో స్థానిక తెలుగు యువత టీడీపీ నాయకుడు బంజిరపు శంకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ నాయకులు, మాజీ కార్పొరేటర్ల చేతుల మీదుగా ఈ విగ్రహ ఆవిష్కరణ ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్టీఆర్ స్ఫూర్తితోనే కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోంది అని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనుక్షణం రాష్ట్ర అభివృద్ధి సంక్షేమానికి కృషి చేస్తున్నారని అన్నారు. గత 5 ఏళ్లుగా అన్ని రంగాల్లో వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిన వ్యవస్థలను గాడిన పెడుతున్నామన్నారు. సిటీ నియోజకవర్గం అల్లరి మూకలు, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్లను వెంటేసుకుని ఓ ప్రైవేట్ సైన్యంగా ప్రజాప్రతినిధులు తమ వెంట తిప్పుకొని ప్రజల్ని ఇబ్బందులకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు మహిళా రక్షక్ను ప్రారంభించామని, గంజాయి, సారా నిరోధంపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. గతంలో ఎందుకు కొరగాని పట్టాలు ఇచ్చారని, త్వరలోనే కానవరంలో 10,000 పట్టాలు చట్టబద్ధంగా స్థలాలు చూపించి అప్పగిస్తామని భరోసా ఇచ్చారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన శంకర్ మిత్ర బృందం అభినందించారు. టీడీపీ నాయకులు కాశీ నవీన్, బుప్పులూరి జానకి రామయ్య, జవ్వాది విజయలక్ష్మి, పాలవలస వీరభద్రం, మల్లా వెంకట్రాజు, కంటిపూడి శ్రీనివాస్, చల్లా బాలమురళి, సూర్యనాయుడు, బత్తుల కిరణ్ బాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పేద మహిళలకు చీరలు, బియ్యం ప్యాకెట్లు పంపిణీ చేశారు. కానవరంలో ఏదైతే 10,000 పట్టాలు ఉన్నాయో అతి దగ్గరలో 2-3 నెలల్లో మీ అందరినీ తీసుకెళ్లి చట్టబద్ధత కల్పించి ఆ 10,000 పట్టాలు ఇప్పించే బాధ్యత మాది అని మీకు హామీ ఇస్తా ఉన్నాం. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్ర ఎన్నికల్లో కనీవిని ఎరుగని విధంగా భవిష్యత్తులో కూడా అవకాశం వస్తుందో రాదో తెలియదు, కానీ అత్యధిక మెజార్టీ తోటి ఈరోజు కూటమి అభ్యర్థి శాసన మండలి నెగ్గడం జరిగింది. అంటే ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఎస్, చెప్పిని ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తా ఉన్నాం, కట్టుబడి ఉన్నాం. మరి చాలా చక్కని విగ్రహం ఆవిష్కరించారు సోదరులు శంకర్ గారు. ఆయనకి సహకరించిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, ఆయన యొక్క కుటుంబం, స్నేహితులు అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, తప్పకుండా అన్నగారి స్ఫూర్తితో తెలుగుదేశం కూటమి పనిచేస్తుంది. ఎందుకంటే అన్నగారి ఒక కుమార్తె ఈరోజు మన ఎంపీ పురంధేశ్వరి గారు. కాబట్టి ఆయన యొక్క స్ఫూర్తితో ఈ రోజున అందరూ కూడా పనిచేస్తాం. సమాజంలో బడుగు బలహీన వర్గాల ఒక అభ్యున్నత కోసం కృషి చేస్తాం. ఈ బొమ్మ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ వచ్చి కొద్దిగా చాలా ఇబ్బందిగా ఉంది, ఇక్కడ ఎలాగైనా కొద్దిగా నీట్గా చేయమని అడిగితే మన ఎమ్మెల్యే గారిని అడిగాను. అడిగితే ఇలాగా సలహా ఇచ్చారు. ఆయన సలహా ఇచ్చడం వలన ఈరోజు ఇంత గ్రాండ్గా మనం అక్కడ చాలా నీట్గా చేయబడింది. అందుకు మీరు అందరూ సహకరించినందుకు, అలాగే ముఖ్యంగా ఇక్కడ గణేష్ అని చెప్పేసి అలాగే ఎవరైతే సహకరించారో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ స్టేజ్ చేయడం కన్నా గణేష్ అని చెప్పేసి నాకు బాగా సపోర్ట్ ఇచ్చాను.